నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్న తెలంగాణ వాసులకు అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. ఏజెంట్ల చేతిలో మోసపోవడం, చట్టాలపై అవగాహన రాహిత్యం వెరసి ఇబ్బందుల ఊబిలో వారిని నెడుతోంది. ఇలాంటి వారికి చేయూత అందించేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. అలాంటి కోవకి చెందిన సంస్థ ఈటీసీఏ దశాబ్దన్నర కాలంగా ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. అసలు గల్ఫ్ కష్టాలకు పరిష్కారం ఏంటి, ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, దీనిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు కిరణ్ గారు, ఈటీసీఏ ఫౌండర్. వారితో మాట్లాడి డైరెక్ట్గా తెలుసుకుందాం. నమస్తే కిరణ్ గారు. నమస్కారం అండి. సో చాలా సంస్థలు ఉన్నాయి ఇలాంటి వారిని కాపాడడానికి. ఈటీసీఏ ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు ఎందుకు స్థాపించారు, నిజంగా మీ లక్ష్యం నెరవేరుతుందా? యుఏఈలోని నివసిస్తున్న తెలంగాణ ప్రాంత ప్రజల ఐక్యత, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, ఆపదలో ఉన్న సాటి తెలంగాణీలతో పాటు భారతీయులకు కూడా మానవతా దృక్పథంతో మా వంతు సహాయం అందించాలన్న తాపత్రయంతో మరియు ఆ రోజు 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడ చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా మా వంతు బాధ్యతను యుఏఈ గడ్డ మీద నుండి, గల్ఫ్ గడ్డ మీద నుండి వినిపిస్తూ ఆ ఉద్యమ సంఘీభావ కార్యక్రమాలు మద్దతుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి కొంతమంది తెలంగాణీల సహకారంతో 2011 ఫిబ్రవరి మాసంలో ఈటీసీఏను స్థాపించడం జరిగింది. ఓకే, అంటే చాలా ఇప్పటికి ఆల్మోస్ట్ 13 years అయిపోయింది. సో ఈ మధ్యనైతే చాలా ఎక్కువ చూస్తున్నాం, అక్కడ వెళ్ళిన వాళ్ళు సెల్ఫీ వీడియోస్ పంపిస్తున్నారు, మమ్మల్ని తీసుకువెళ్ళండి అని చెప్తున్నారు. అంటే ఏజెంట్స్ని నమ్మి ఎందుకు మోసపోతున్నారు? అంటే ఇక్కడ పంపించేటప్పుడు ఒక పని చెప్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే పనులు చేయాల్సి వస్తుంది. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు? యాక్చువల్గా వలసకు గల కారణాలు మనం విశ్లేషించినట్లయితే మన దగ్గర ఉపాధి అవకాశాలు తక్కువ. ఎక్కడనైతే వలసలు ఎక్కువగా ఉన్న ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అయిన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో సరి అయిన పారిశ్రామిక అభివృద్ధి లేక వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు చెందిన అనేక కుటుంబాలు ఒక 3 దశాబ్దాల క్రితము సరి అయిన నీటిపారుదల సౌకర్యాలు లేక వలసను ఎంచుకున్నారు. బొంబాయి, బొగ్గుబాయి, అట్లా దుబాయ్ అనే నినాదంతో అక్కడికి వలసలు మొదలయ్యాయి. తాతల తరం నుంచి తండ్రుల వరకు, తండ్రుల తర్వాత బిడ్డలు కూడా ప్రస్తుత కూడా వెళ్తున్నారు. ఎక్కువగా తెలంగాణ నుంచి యువత 10th ఇంటర్మీడియట్ స్థాయిలోనే విద్య యొక్క ప్రాముఖ్యత తెలియక విద్యకు పులి స్టాప్ పడుతూ ఇక్కడి ఉన్న అవకాశాలలో ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకోలేక ఇక్కడి ఉన్న ప్రైవేటు ఉద్యోగాల్లో భద్రత, భరోసాతో కూడిన ఒక కార్మిక చట్టాలు లేకపోవడం వల్ల ఒక గల్ఫ్ లాంటి దేశాలకు వెళ్తే అక్కడ ఒక 2 ఏళ్ళ వీసా, 3 ఏళ్ళ ఉద్యోగ కాంట్రాక్టుల మీద పనిచేసి అక్కడ వారి కుటుంబాలను బాగుపరుచుకోవచ్చు, వారి జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది గల్ఫ్ వలసలు వెళ్తున్నారు. ఇప్పుడు కూడా చాలామంది విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్ కానీ, ఇంజనీర్స్ కానీ ఇక్కడ ప్రైవేట్ ఇండస్ట్రీలో చాలా పోటీ వాతావరణం ఉన్నది కాబట్టి, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస విధానాన్ని మనం విశ్లేషిస్తే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఇమిగ్రేషన్ స్ట్రిక్ట్గా ఉంటుంది. కానీ గల్ఫ్ దేశాలలో సాధారణ అవకాశాల నుంచి అడ్మినిస్ట్రేషన్, క్లర్కికల్, మేనేజ్మెంట్ వరకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అక్కడ కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం కానీ, పర్యాటక రంగం కానీ, హోటల్ మేనేజ్మెంట్ లాంటి ఇట్లా చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యావంతులు కూడా వలసలు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అంటే సుమారుగా అసలు ఎంతమంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి? భారతీయులు మొత్తం గల్ఫ్ దేశాలలో ప్రపంచవ్యాప్తంగా మనం మొదటిగా విశ్లేషించినట్లయితే 1,40,00,000 మంది ఉన్నారు. అందులో 65% అంటే దాదాపు 90 లక్షల మంది భారతీయులు ఈ జీసీసీ కంట్రీస్, ఈ 6 కంట్రీస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇందులో మొదటి స్థానం ఉంటుంది. సుమారు 40 లక్షల మంది భారతీయులు ఉన్నారు. సెకండ్ సౌదీ అరేబియా, థర్డ్ కువైట్, తర్వాత ఖతార్, తర్వాత ఒమాన్, తర్వాత బహ్రెయిన్. ఈ దేశాలలో 90 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇక్కడ 65% ఉంటున్నారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు వచ్చే ఫారిన్ రిమిట్టెన్స్ను మనం విశ్లేషించినట్లయితే 2023కు సంబంధించి $125 బిలియన్ మన దేశానికి రావడం జరిగింది.
అందులో అత్యధిక భాగము 90 లక్షల మంది గల్ఫ్ గడ్డ మీదనే ఉన్నారు కాబట్టి ఈ గల్ఫ్కు వెళ్ళే వాళ్ళు ఇందులో 95% బ్యాచిలర్స్గానే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఉపాధి కోసం. వారు సంపాదించిన డబ్బులో 90% మన కుటుంబ అవసరాల కోసము మన సొంత గడ్డకు చేర్చడం జరుగుతుంది. అంటే ఫారిన్ రిమిట్టెన్స్లో గల్ఫ్ బిడ్డల పాత్ర చాలా గొప్పది. భారతదేశ మరియు రాష్ట్ర ఆర్థిక పటిష్టతలో గల్ఫ్ వలసదారులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. భారతదేశ జీడిపి వృద్ధి రేటులో కూడా ఈ వచ్చే డబ్బు వల్ల మన కుటుంబ అవసరాలు, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇక్కడ వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది, కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది. ఇట్లా అన్ని రంగాలలో ఇక్కడ సాధారణ పౌరులు ఏ విధంగానైతే ఒక పుట్టినప్పటి నుంచి జనన ధృవీకరణ పత్రం నుంచి మరణించే వరకు ఏ విధమైతే ట్యాక్సులు పే చేస్తారో వారి కుటుంబాలు ఇక్కడనే ఉంటాయి, వాళ్ళ పిల్లలు ఇక్కడనే చదువుకుంటారు. అట్లనే భారతదేశ పౌర విమానయాన సంస్థ అంటే ఈ 90 లక్షల మంది భారతీయులు ప్రతి సంవత్సరంకు 2 సంవత్సరాలకు వస్తూ పోతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మనం విమానయాన సంస్థ నడిపే సర్వీసులను పరిశీలించినట్లయితే భారతదేశానికి గల్ఫ్ నుంచి వచ్చే ఇన్కమే ఎక్కువ ఉంటుంది. అట్లనే ట్యాక్సెస్ కానీ, పాస్పోర్ట్ తీసుడు ప్రక్రియ నుంచి మొదలు పెడితే విద్యావంతులు సర్టిఫికెట్ అటెస్టేషన్స్ కానీ, పాస్పోర్ట్ రినివల్స్ కానీ, అక్కడ సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఇండియన్ కౌన్సిలేట్ ద్వారా కానీ, రాయబార కార్యాలయం ద్వారా కానీ, ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కు అనేక ఫీజులు చెల్లిస్తూ మేము తీసుకుంటాం. ఇక్కడ ఏదైనా ఆస్తులు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా ఇక్కడ చేస్తాం. అంటే గల్ఫ్ బిడ్డలు భారతదేశ ఆర్థిక పటిష్టతలో ఇంత కీలక పాత్ర పోషించినప్పటికీ వీళ్ళ సంక్షేమానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సరి అయిన దృష్టిని, సరి అయిన చర్యలు చేపట్టలేక గల్ఫ్ కార్మికుల్లో కొద్దిగా ఆవేదన ఉన్నాయి. సో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు ఇలాంటి వాళ్ళ కోసం? ముందుగా సమగ్ర సర్వే జరగాలి. ఏ ప్రాంతం నుంచి అయితే వలస వెళ్తున్నారో వాళ్ళ వివరాలను రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా ఉండాలి. వాళ్ళు వెళ్ళేటప్పుడే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రవాసీ భారత బీమా యోజన అనే ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవాసీల కోసం ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ లాంటి 18 దేశాలకు వెళ్ళే వివిధ పని వృత్తులలో వెళ్ళే వారికి ఆ పథకం వర్తిస్తుంది. అది ఒక సంవత్సరానికి, మొదటి సంవత్సరానికి 275 రూపాయలు చెల్లిస్తే 2-3 సంవత్సరాలకు 375 రూపాయలు చెల్లించవచ్చు. ఆన్లైన్లో కూడా దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. ఆ వెళ్ళేటప్పుడే వారికి ఒక ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఉండాలి. అసలు ఈ ఇన్సూరెన్స్ అనేది ఉందని వాళ్ళకి తెలుసు అంటారా? లేదండి. ప్రభుత్వము చాలా వాళ్ళు చేసే కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళ పార్టీ కార్యకలాపాల గురించి చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, కానీ ప్రజా ఉపయోగకరమైన ఇలాంటి పథకాల గురించి చాలా అవేర్నెస్ తీసుకురావాలి. అంటే మీలాంటి సంస్థలు మరి దీనిపై అవేర్నెస్ తీసుకొస్తున్నాయా? సంఘాల పరిధి చాలా తక్కువ. అక్కడ ఉన్న చట్టాల కనుక మేము పనిచేయాల్సి ఉంటుంది. కానీ మాకున్న పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి మేము సామాజిక మాధ్యమాల ద్వారా కానీ, కొన్ని లేబర్ క్యాంపస్ల ద్వారా కానీ మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. కానీ ఇది ఒక ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మరణించినప్పుడు కానీ, అంగవైకల్యానికి గురి అయ్యి అక్కడ ఉపాధి కోల్పోయి అక్కడి భారత రాయబార కార్యాలయాలు ధృవీకరించినట్లయితే ఈ అంతర్జాతీయ ఇన్సూరెన్స్కు కనెక్టివిటీ ఉంటుంది. దానివల్ల ఆ కుటుంబానికి ఒక 10 లక్షల పరిహారం అందబడుతుంది. కాబట్టి అట్లనే కాకుండా సాధారణంగా మరణించే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు కూడా ఈ ఇన్సూరెన్స్ వర్తించేటట్లు కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకోవాలని మేము గల్ఫ్ బిడ్డల పక్షాన కోరుచున్నాం. దానికి కావలసిన ప్రీమియం ఏదైనా మొత్తం ఎక్కువైతే కూడా ఆ వ్యక్తి ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. అది ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ఓకే. సో అంటే కొంతమంది ఏజెంట్స్ మాట నమ్మి అక్రమ మార్గాల్లో కూడా వెళ్తూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళకి ఎలా అవగాహన కల్పించాలి? అంటే చాలా కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటారు, తర్వాత ఇలా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ఉద్యోగము అని మాయమాటలు చెప్పి మంచి మంచి కంపెనీలలో వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ కొంతమంది వ్యక్తులే వాళ్ళు ఎట్లా అంటే బ్రోకర్స్గా మారి ఆ ఉద్యోగానికి ఒక టైంలో చూస్తే 2 లక్షల రూపాయలు, ఒక సాధారణ కార్మికుని వీసాకు
2 లక్షల రూపాయలు చెల్లించి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదైనా చేద్దామంటే ప్రభుత్వము సరి అయిన ప్రోత్సాహకరమైన స్వయం ఉపాధి పథకాలు లాంటివి ఏమి ఉండదు. వాళ్ళు చదివిన చదువు తక్కువ ఉంటుంది, చదువులో సాంకేతిక పరిజ్ఞానత ఉండదు. అందుకోసం ఒక సాధారణ కార్మికుని కానీ ఆ పైసలు పెట్టి వెళ్తే ఆ పైసలు కూడా అప్పు చేసి వెళ్తారు. ఆ వెళ్తున్నారు అంటేనే అప్పు కూడా ఇస్తారు. ఇక్కడ ఏదన్నా ఒక చిన్న షాప్ పెట్టుకుందామంటే ఆ డబ్బులు పుట్టవు. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు అంటే ఏజెంట్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం సంబంధం ఉండదా బ్రోకర్తో? అసలు ఉండదండి. ఇప్పుడు రిజిస్టర్డ్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినప్పుడు ఆ కన్సల్టెన్సీని మనం ప్రశ్నించే హక్కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రంలో కొంతమందికి మనకు లైసెన్స్ కూడా ఇచ్చింది. కానీ ఆ అవేర్నెస్ ప్రజలలో ఇంకా లేదు. ఇప్పుడు కేరళ, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాలు అక్కడ వలసదారు వెళ్తున్న వలస విధానాన్ని విశ్లేషిస్తే వాళ్ళు చాలా తక్కువ డబ్బుతో 40,000, 50,000 రూపాయలనే వాళ్ళు ఒక రిజిస్టర్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తారు. కానీ మన వాళ్ళు ఎక్కువ మొత్తం చెల్లించి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు కేరళ అన్నారు కాబట్టి చెప్తున్నా, మొన్న రీసెంట్గా ఈవెన్ పార్లమెంట్లో కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించి మెంబర్ మాట్లాడారు. అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి టికెట్స్ అట్లా మనం కూడా ఏమైనా చేయగలమా మరి మన రాష్ట్రం? మీకు కేరళలో అత్యధిక మైగ్రేషన్ ఉంటుంది కేరళ నుంచి. అక్కడ మీరు చూడండి 5 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. మనకి ఇంతమంది వలసదారులు ఉన్న మన హైదరాబాద్కు ఒకటే ఎయిర్పోర్ట్ ఉన్నది. అక్కడి విద్యావంతులు ఏ పార్టీకి సంబంధించి అయినా అక్కడి ప్రవాసీల సంక్షేమానికి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రవాసీ సంక్షేమ విధానాన్ని చేపట్టి ఎన్ఆర్ఐలను ప్రోత్సహిస్తున్నది. అట్లనే మీరు విమాన ఖర్చులు అన్నప్పుడు గల్ఫ్ నుంచి ఒక సుమారు 3,000 కిలోమీటర్ దూరం, అతి తక్కువ దూరం మీకు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయినా ఈ 6 కంట్రీస్. కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో ఆ టికెట్ ధర ఏమవుతుంది అంటే US, ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చేంత ప్రైస్ కూడా వెళ్తున్నది అనమాట కొన్ని పర్టికులర్ టైములలో. అప్పుడు సాధారణ కార్మికులకు మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆ కుటుంబం ఒక 4 పిల్లలను తీసుకురావడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. కావున కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ విమానయాన సర్వీసులు నడిపే ఎయిర్లైన్స్ని నిర్వహణ చేపట్టాలి. ఇది కూడా ఒక విజ్ఞప్తి అండి. ఓకే, సో అసలు ఈ గల్ఫ్ కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుందంటారా? దీనికోసం ఏం చేయాలంటారు? మీరు ఏం చెప్తారు? ఈటీసీ ఫౌండర్గా 13 years నుంచి ఉన్నారు. మీ దగ్గర ముఖ్యంగా ప్రధానంగా ఎటువంటి సమస్యలు వచ్చాయి, ఏం చేయాలంటారు? ఇప్పుడు మీకు చెప్పాను ముందే, 90 లక్షల భారతీయులు గల్ఫ్ దేశాలలో ఉన్నారంటే 65%. స్థానిక ఎలక్షన్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ ఎలక్షన్ల వరకు వలసదారుల యొక్క కుటుంబాలు ఇక్కడ ఓట్లేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నాయి. భారత ఆర్థిక పటిష్టతలో ఉంటున్నాయి. వారి గ్రామాభివృద్ధికి కూడా కార్మికులు కొంతమంది కలిసి ఆ గ్రామాభివృద్ధిలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరియు గల్ఫ్ మొత్తం ఇబ్బందులు లేవు. 1,00,000 మంది ఉంటే అందులో 1,000 మందికే ఇబ్బందులు ఉంటాయి. పోయిన వాళ్ళకి అక్కడ ప్రభుత్వాలు కూడా చాలా నియమ నిబంధనలతో మంచి ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తాయి. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు మెడికల్ టెస్ట్ జరుగుతుంది, ఒక ఉండడానికి మంచి వసతి కల్పించడం జరుగుతుంది, భోజనాలు ఏర్పాటు చేసుకోవడానికి కిచెన్, ట్రాన్స్పోర్టేషన్ మరియు మంత్లీ శాలరీ, ఇట్లా లీవ్ శాలరీ, ఎండ్ సర్వీస్ బెనిఫిట్స్ కూడా అక్కడి ప్రభుత్వాలు చేపట్టినాయి. శాలరీలు సరి అయిన టైంలో ఇవ్వకున్నా కూడా వేజెస్ ప్రొటెక్షన్ సిస్టమ్ లాంటి చట్టాలను తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అక్కడ కంట్రోల్ చేస్తున్నాయి. ప్రాబ్లం ఎక్కడ జరుగుతున్నది అంటే ఆర్థిక పటిష్టత లేని కంపెనీలు, బ్రోకర్ల ద్వారా వెళ్ళిన వాళ్ళు చిన్న ఇల్లీగల్గా మారి ఒక కంపెనీలోకి వెళ్ళి వేరే ఎక్కువ డబ్బును ఆర్జించవచ్చు అని వేరే దగ్గర పనిచేస్తూ ఇల్లీగల్గా మారినప్పుడు వాళ్ళు మరణించినప్పుడు ఆ మరణించిన మృతదేహాలను ఇక్కడి పంపే ప్రక్రియలలో కొద్దిగా జాప్యం జరుగుతుంది. ముందు ఇంకా చాలా జాప్యం ఉండే సౌదీ అరేబియా లాంటి దేశాలలో. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. 90% మృతదేహాలు తొందరగానే వస్తున్నాయి. ఎప్పుడైనా అనుమానాస్పద మృతి జరిగినప్పుడు కానీ ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు కానీ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ జరగడానికి కొంతకాలం పడుతుంది. అలాంటివి కొంచెం త్వరితగతిన చేస్తే ఇక్కడ ఏంటి అంటే ఒక వ్యక్తి కుటుంబంలో మరణిస్తే ఆ వ్యక్తి కోసం నెలల తరబడి ఆ కుటుంబాలు వేచి చూడాల్సిన పరిస్థితి. అంటే ఒక వ్యక్తి చనిపోయాడు, దూరంగా ఉన్న వ్యక్తి అంటే ఆ కుటుంబం ఎంతో మానసిక వేదకు లోనవుతుందో మీరు అర్థం చేసుకోవాలి.
అవును. అంటే అందుకోసం మేము ప్రభుత్వాలను అటువంటివి కూడా కొంచెం వేగవంతం చేసి పంపించేటట్లు చేయాలి. ఇవన్నీ చేయాలంటే కూడా ముందుగా ఏ కార్యక్రమానికి గల్ఫ్ సంక్షేమానికి అసలు బీజం పడాలి అంటే నిధులు అనేది ముఖ్యం. మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఈ 13-14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన సమస్యలన్నీ ఒక నివేదికలుగా మలిచి అప్పటి తెలంగాణ రాష్ట్ర ఎన్ఆర్ఐ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు గారు యుఏకి వచ్చిన తరుణంలో వారికి సమగ్ర నివేదికను సమర్పించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మా ఇంటి పార్టీ అని ఉద్యమంలో వారికి సంఘీభావంగా నిలిచి గల్ఫ్ కార్మికులంతా వారికి అండగా నిలిచి 2 పర్యాయములు ప్రభుత్వం ఏర్పడ్డా కూడా మొదటిసారి ఎన్ఆర్ఐ శాఖ మంత్రులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక సంక్షేమ విధానానికి సంబంధించిన ఒక ముసాయిదాకు సంబంధించిన ఒక సమావేశం జరిగిన అది కార్యరూపం దాల్చలేదు. రెండోసారి కూడా వాళ్ళు మనకు మొండి చేయి చూపెట్టడం జరిగింది. అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సమన్వయంగా దీన్ని ఎవరైతే ఈ గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గాలు ఉన్న ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడాలి. అట్లనే మన అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు శాసనసభ్యులు మాట్లాడి ఒక తీర్మానం చేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా అంటే గల్ఫ్లలో చిన్న తప్పులు చేసి జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు ఆచూకీ లేకుండా పోయి ఇప్పటి వరకు తిరిగి రాని వాళ్ళు ఇలాంటి వారి కోసం మరియు ఇంకా క్షమాభిక్ష ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే అక్కడికి వెళ్ళి ఎవరైతే పని లేక అక్కడ తిరిగి సొంత గూటికి తిరిగి లాని సమస్యలతో నిజంగా జెన్యూన్గా ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ప్రభుత్వాలే టికెట్లు కల్పించాలి. మాలాంటి సంఘాలు చాలా చేస్తున్నాయి. మేము ఇప్పటికి ఒక 360-70 మందికి ఆమ్నెస్టీ 2007లో పెట్టిన మొదటి ఆమ్నెస్టీ, దాని తర్వాత 2013లో ఒక ఆమ్నెస్టీ పెట్టడం జరిగింది. 13 తర్వాత లాస్ట్ 2018లో కూడా ఆమ్నెస్టీ పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని కూడా యుఏఈ గవర్నమెంట్ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఎవరైతే వీసా గడువులు మూసి ఫైన్లతో అక్కడ అక్రమ నిర్వాసితులుగా అక్కడ జీవనం కొనసాగిస్తున్నారో స్వదేశానికి రాక అంటే లక్షల రూపాయల ఫైను సిస్టంలో కనిపిస్తున్నది. వాళ్ళు ఇమిగ్రేషన్ టికెట్లు కొనుక్కొని వచ్చినా ఎయిర్పోర్ట్లో ఆఫ్ చేస్తారు. అటువంటి వాళ్ళకు ఎలాంటి ఫీ లేకుండా ఒకవేళ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ స్నేహితుల్ని అందరినీ చూడి మన స్వదేశానికి రావాలంటే వాళ్ళు ఓపెన్ గేట్స్ పెట్టిండ్రు. దానికి కావాల్సిన ప్రక్రియను డాక్యుమెంట్స్ను సబ్మిషన్ అవగాహన కల్పించిందా మీ సంస్థ అక్కడ? అవునండి, మేము మొదటి ఆమ్నెస్టీలోనే ఒక్కొక్క విడతల వారిగా మొదటి విడతగా 51 మందిని ఇండియాకు తరలించాం. అన్ని ఈ అక్రమ నిర్వాసితులు ఉండే ప్రదేశాలు అప్పుడు షార్జా, రోలా ప్రాంతంలో, బరుదుబాయ్, అల్కూద్ లాంటి ప్రాంతంలో ఉండే క్యాంపులను మేము సందర్శించి నిజంగా పని ఎవరికి లేదు, నిజంగా ఇబ్బందులు ఎవరికి ఒక డాటాను తయారు చేసి గవర్నమెంట్ కూడా సబ్మిషన్ చేసినాం. ఆ మొదటి ఆమ్నెస్టీలోనే ఒక 200కు పైగా కార్మికులకు టికెట్లు ఇచ్చి పంపించినాం. అట్లనే కరోనా సమయంలో ఒక 1300 మందికి ఫుడ్ నిత్యావసర వస్తువులను అందించి, కరోనా టైంలో మీకు కష్టాలు తెలుసు, అక్కడ కంపెనీలు పని లేదు, జీతాలు లేవు, అలాంటి వారికి ఒక 1300 మందికి నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేసి అట్లనే 2-3 విమాన సర్వీసులను అంటే చార్టర్డ్ ఫ్లైట్లను మన ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి మన ఇక్కడ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పర్మిషన్ తీసుకొని గర్భిణీ స్త్రీలను, ఇబ్బందులు ఉన్న వాళ్ళను, వైద్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళను వందల సంఖ్యలో ఇక్కడికి చేర్చడం జరిగింది. ఒక సంఘాలుగా చాలా సంఘాలు చేస్తున్నాయి. మేము చేస్తున్నది ఎంత చేసినా అది తక్కువ. కాబట్టి భారతదేశానికి అన్ని రకాలుగా అంటే బార్డర్లో భారతదేశ సైనికులు ఏ విధంగా పనిచేస్తారో ఒక జీవనోపాధికి వెళ్ళిన వలసదారులు భారత ఆర్థిక పటిష్టత కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఆ సంక్షేమానికి ఒక నిధి అనేది ఏర్పాటు చేయాలి. ఆ నిధి మన రాష్ట్ర శాసన బడ్జెట్లో కూడా మొన్న వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వము మొండి చేయ చూపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ బడ్జెట్లో మా డిమాండ్ ఒక 500 కోట్ల రూపాయలను ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి గల్ఫ్ బోర్డుని ఏర్పాటు చేసి వీటన్నిటినీ ఒక ప్రక్రియ అంటే ఒక ప్రవాసీ సంక్షేమ విధానం ఎన్ఆర్ఐ పాలసీతో కూడిన ఒక ఆమోదయోగ్యమైన ఆచరణాత్మకమైన ఒక పాలసీ ఉంటే ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న ఏర్పడిన తర్వాత వారు వేములవాడ నియోజకవర్గంలోని 2
మరణించిన కుటుంబాలకు 5 లక్షల మృతధన పరిహారాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇచ్చారు. వారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సుమారు 2,000 మంది మరణించడం జరిగింది వివిధ కారణాల చేత. ఆ కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చేయలేరు కాబట్టి, ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు కాబట్టి వారు ఒక డెడ్లైన్ ప్రకటించారు. సెప్టెంబర్ 17 లోపు ఒక ఐఏఎస్ ఆల్రెడీ ఈ ప్రవాసీ సంక్షేమ విధానంపై అధ్యయనం జరుగుతుందని, గల్ఫ్లో ఉన్న అవకాశాలకు సంబంధించి కూడా అధ్యయనం చేస్తున్నామని, అక్కడి అవకాశాలను బట్టి ఇక్కడ వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరియు తిరిగి గల్ఫ్ నుంచి చాలామంది జీరో నాలెడ్జ్తోనే అక్కడికి వెళ్ళి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇట్లా పనిచేసి అక్కడ హై రైజ్డ్ బిల్డింగ్లలో అనేక సాంకేతిక నైపుణ్యంతో తిరిగి వస్తున్నారు. అలాంటి మానవ వనరులను ప్రభుత్వం ఎలా ఉపయోగించుకోవాలంటే, ఒక వ్యక్తిని ట్రైన్ చేయాలంటే చాలా కష్టం. ఆల్రెడీ ట్రైన్ అవుతున్న వ్యక్తిని మన ప్రభుత్వాలు నిర్మాణ రంగం ఉన్నాయి, రోడ్లు భవనాల శాఖలు ఉన్నాయి. మీరు ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలను చూసినా, మీరు హాస్పిటల్స్ చూసినా, ఒక దేవాలయాలు చూసినా, ఒక అపరిశుభ్రత పర్యాటక రంగం కూడా, భారతదేశ పర్యాటక రంగం కూడా మనం రెవెన్యూ రిసోర్సెస్ని క్రియేట్ చేయలేకపోతున్నాం. ఒక యుఏఈ లాంటి దేశము సహజ వనరులు లేకపోయినా ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ చారిత్రక విశేషాలు కట్టడాలు కూడా లేవు. ఖాళీ ఒక క్రియేటివిటీతోని, ఒక ఆల్టర్నేటివ్ టెంపరీ క్రియేట్తోని సందర్శక ప్రదేశాలను ఏర్పాటు చేసి సుమారు 250 దేశాలు పర్యాటకులుగా వచ్చి ఆ దేశానికి విదేశీ ఫారిన్ కరెన్సీని అందిస్తున్నారు. అట్లనే మన ఇక్కడున్న గవర్నమెంట్ కార్యాలయాలు ఒక టెక్నికల్ టీమును ఏర్పాటు చేసి, గల్ఫ్లో పనిచేసిన వాళ్ళు సుదీర్ఘ అనుభవం ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు, ఇప్పుడు ప్రయాణ ప్రాంగణాలు చూడండి అపరిశుభ్రత ఉంటుంది. ఒక మహిళలు టాయిలెట్కి వెళ్ళాల్సిన ఈ రోజులలో కూడా చాలా ఇబ్బంది. అట్లనే మార్కెట్లలో చూడండి, మార్కెట్లలో కూడా సరైన మౌలిక సదుపాయాలు ఉండవు. ఇట్లాంటి వాటి మీద గవర్నమెంట్కి నిజంగానే ఇంటెన్షన్ ఉంటే వీరికి ఉపాధి మార్గాలను అన్వేషించవచ్చు. మరియు తిరిగి వస్తున్న వాళ్ళకు కొన్ని రాయితీలు ఇచ్చి, లోన్లు ఇచ్చి, ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్ అనుకున్నామో వాళ్ళ ట్రాన్సాక్షన్ హిస్టరీ బాగుంటే వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఏదన్నా పని చేసుకుందాం, ఒక చిన్న వ్యాపారం చేసుకుందాం, ఇట్లాంటప్పుడు వాళ్ళకి లోన్లు తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చి అయితే ప్రోత్సహించారు. కిరణ్ గారు, అంటే ఓన్లీ కార్మికులే కాదు, గ్రాడ్యుయేట్స్ కూడా ఇక్కడ ఉద్యోగాలు రాక వస్తున్నారు. సో ఇది ఎక్కువైందా? అవును. ఇప్పుడు మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక చిన్న ప్రభుత్వం సర్వే చేపట్టండి. రోజుకు గల్ఫ్కు వెళ్ళే విమాన సర్వీసులకు టైం తెలుస్తుంది మనకు. ఆ ఇమిగ్రేషన్లో విజిట్ వీసాల రూపంలో ఉపాధి కోసమై ఇక్కడ ఏమి చేయలేని దిక్కుతోచని పరిస్థితులలో అక్కడికి వెళ్ళి మన జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవచ్చన్న విద్యావంతులు కూడా మీరు ఒక సర్వే చేపడితే రోజు ఒక 100 మంది అయినా వెళ్తున్నారు. అక్కడికి వెళ్తే ఏదో ఒకటి దొరుకుతుంది. తర్వాత దాన్ని మనం ఎక్స్పీరియన్స్తో మన కెరియర్ను డెవలప్ చేసుకోవచ్చు అన్న ఆశతో వెళ్తున్నారు. ఇక్కడ మీకు పారిశ్రామిక అభివృద్ధి లేదు, ఉద్యోగాలలో పోటీ. మరియు వీళ్ళు అంటున్నారు, మన ఇండియన్ డొమెస్టిక్ మైగ్రేషను మన పాలకులు అంటున్నారు అన్నట్టు. ఏదన్నా సబ్జెక్ట్ ఇట్లాంటి గల్ఫ్ సంక్షేమం అన్న టాపిక్ వచ్చినప్పుడు బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, యూపీ నుంచి ఇక్కడనే చాలా పని ఉన్నది, ఇక్కడనే పని వాళ్ళు దొరుకుతలేరు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు అంటున్నారు. నేనేమంటున్నా అంటే 1,40,00,000 మంది భారతీయులు ఇక్కడ నుంచి పరదేశం వెళ్ళి అక్కడ డబ్బును ఆర్జించి ఈ దేశానికి తీసుకొస్తున్నారు. ఆ వాళ్ళ ప్లేసులలో ఇంకొక 1,40,00,000 మందికి ఉపాధి కల్పించిన వారిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆ 1,40,00,000 మంది ఇక్కడనే ఉంటే వాళ్ళకు ఉపాధి ఎట్లా దొరుకుతుంది? మరియు డొమెస్టిక్ మైగ్రేషన్ ఒక హైదరాబాద్లోనే లేదు, కేరళలో ఉన్నది. మెట్రోపాలియన్ సిటీలు ఏవైతున్నాయో భారతదేశంలో అన్ని నగరాలకు ఈ వలస విధానం ఉంటుంది. అంతర్జాతీయ పరంగా కూడా మనం విశ్లేషిస్తే ఇప్పుడు ఫారిన్ రిమిట్టెన్స్ మన వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి మన దేశానికి మొదటి స్థానం ఉన్నది ఫారిన్ రిమిట్టెన్స్. సెకండ్ మెక్సికో ఉన్నది, థర్డ్ మీకు ఫిలిప్పీన్స్ కంట్రీ ఉన్నది, తర్వాత చైనా ఉన్నది. థర్డ్ చైనా అండి, ఫోర్త్ ఫిలిప్పీన్స్, ఫిఫ్త్ ఈజిప్ట్.
ఎందుకంటే వలసదారులు ఎక్కడ ఉంటున్నారో ఇప్పుడు ఫిలిప్పీన్స్ అనే కంట్రీ యొక్క రూపాయి విలువను మనం పరిగణిస్తే ఈక్వల్గా ఉండే 2006లో నేను వెళ్ళినప్పుడు. కానీ ఆ దేశం యొక్క ఆ రేటు స్టిల్ అదే విధంగా నడుస్తున్నది. కానీ మన రూపాయి విలువ పడిపోయినది. 11, 12, 13 రూపాయలు ఉన్న విలువ ఇప్పుడు 23 రూపాయలకు పడిపోయింది. అంటే మనము ఎట్లా ఉన్నాం ఆ దేశం అవలంబిస్తున్న తీరు. మరియు వలస వచ్చే వారికి కూడా కొన్ని దేశాలు చాలా అద్భుతమైన వలసదారులకు అక్కడనే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి వెళ్ళేటప్పుడే కట్టుదిట్టమైన ఒక పాలసీస్ని ఏర్పాటు చేసి ఆ పాలసీకి అనుగుణంగానే వెళ్తేనే ఆ దేశం నుంచి బయటకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నారు. అట్లా భారతదేశం కూడా చేయొచ్చు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇండియన్ ఎక్స్పోర్టేషన్ కూడా మనం ఇక్కడ జనాభా 90 లక్షల మంది అనుకుంటున్నాం. భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎగుమతులను మనం విశ్లేషించినట్లయితే వస్తు వినియోగం చెందేది కూడా గల్ఫ్ గడ్డ మీదనే. ఎందుకు అంటే ఇండియన్ ఎక్స్పోర్టేషన్ కూడా గల్ఫ్ మీద ఆధారపడి ఉన్నది. ఇన్ని రకాల అర్హులు అయినప్పటికీ గల్ఫ్ బిడ్డలు గల్ఫ్ సంక్షేమానికి వీళ్ళు ఒక 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేటాయించవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇక్కడ ఆల్రెడీ కొన్ని విదేశీ రాయబార కార్యాలయాలు హైదరాబాద్లో ఉన్నాయి. అట్లనే యూఏఈ కౌన్సిలేట్ కూడా ఏర్పాటైంది, యుఎస్ కౌన్సిలేట్ ఏర్పాటైంది, యూకేది కూడా ఉంది. అట్లనే సౌదీ అరేబియా కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎక్కువగా ముస్లిం సోదరులు సౌదీకి వలస వెళ్తున్నారు. వారి కోసం కూడా అవసరాలకు ఒక సౌదీ రాయబార కార్యాలయం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లనే ఈ ఉమ్మడి 3 జిల్లాలతో పాటు ఇప్పుడు నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో వలసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గల్ఫ్లో ఆదరణ ఉన్న అవకాశాలు అంటే చాలా మనకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అక్కడి అవకాశాలను అక్కడ అనుభవం ఉన్న వారిని శిక్షకులుగా ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించి మనం కూడా సర్టిఫికెట్ ఇచ్చి మన వాళ్ళని పంపినట్లయితే బాగుంటుంది. అయితే అన్ని పార్టీలు మన ఎన్నికల మేనిఫెస్టోలు కూడా పెట్టాయి. మేము దుబాయ్లో ఈ ఎన్నికలకు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు కూడా ఒక్కొక్క సంఘాలుగా మనం చేస్తే బాగలేదు, ప్రభుత్వాలు పట్టించుకుంటలేదని 16 సంఘాలను ఒక త్రాటిపైకి తెచ్చి భారతదేశంలో పనిచేస్తున్న సామాజిక సంఘాలను కూడా అక్కడికి ఇన్వైట్ చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలలో కూడా మేము పోటీ చేయడం జరిగింది. ఎందుకు అంటే ప్రభుత్వాల దృష్టికి ఈ అంశం వెళ్ళాలని. ఆ చేసిన ప్రయత్న ఫలితంగానే అన్ని పార్టీలు బీజేపీతో ఇక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మళ్ళీ ఈ అంశాన్ని చేర్చారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మరణించిన ప్రతి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి, 500 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ దేశాలకు పర్యటనకు రావాలి. మాలాంటి సంఘాలు వారు వస్తే మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. మన తెలుగు రాష్ట్రాల మీద ఒక ముద్ర పడింది. ఎందుకు అంటే ఏదైతే గల్ఫ్ దేశాలకు సంబంధించిన కంపెనీలు రిక్రూట్మెంట్కు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సాధారణ కార్మికులు మాత్రమే ఈ రాష్ట్రాలలో దొరుకుతారని ఒక ముద్ర పడ్డది. మన రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వ పరంగా ఒక రిప్రజెంటేషన్, మన దగ్గర ఉన్న యూనివర్సిటీస్ ఎన్ని, మన దగ్గర ఉన్న టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని, మన దగ్గర ఈ ఉన్నవారికి ఎన్ని శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, ఒకవేళ ఆ కంపెనీ వస్తే ప్రభుత్వమే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసి వారికి మానవ వనరులను అందిస్తామని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మన మీద ఉన్న ముద్ర కూడా పోతుంది. మీకు ఎక్కడనైతే వలసలు ఉంటాయో ప్రపంచవ్యాప్తంగా చూడండి, మన స్టేట్లలో కూడా చూడండి, ఆ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అంశాలపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో యుఏఈ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని మీద మీరు ఎలాంటి అవగాహన కల్పించబోతున్నారు? మేము మా వంతు బాధ్యతగా మేము అవసరం ఉన్న వాళ్ళకి, నీడీ పీపుల్కి టికెట్స్ ప్రొవైడ్ చేస్తాము. సెప్టెంబర్ 1 నుంచి. ఆ సెప్టెంబర్ 1 నుంచే కాకుండా మనం ఇప్పటి నుంచే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కార్మికులందరూ ఏర్పాటు చేసుకోవాలి. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఈటీసీఏతో పాటు ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి యూఏఈలో, వారిని సంప్రదించి ఆ అవగాహనను కల్పించుకోవాలి. ఇండియా నుంచి ఏమన్నా ధృవీకరణ పత్రాలు అవసరం ఉన్నట్లయితే తెప్పించుకోవాలి. తర్వాత ఎవరైతే అక్కడనే ఉండాలనుకుంటున్నారో అక్కడ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఆ కంపెనీ నుంచి జాబ్
అగ్రిమెంట్ని మనం తీసుకెళ్తే ఆ ఫైన్ వితౌట్ ఫైన్ లేకుండా ఆ వ్యక్తులకు చెప్పు. వీసా మళ్ళా పునరుద్ధరించుకోవచ్చు, అక్కడనే ఉండొచ్చు. ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు రావచ్చు. అలాంటి వారి కోసం ప్రభుత్వం ఒక అధికారిని, ఐఏఎస్ అధికారిని అక్కడికి పంపించి ఇండియన్ భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి మేము మా సంఘాలు ఏదైతే పారదర్శకతతో చేసిన జాబితాను మేము ఇస్తాం. ఏదో ఇక టికెట్లు ఇస్తున్నారు అంటే మేము అట్లా ఇయ్యము. నిజంగా ఎవరికి అవసరం ఉన్నది వారికి ఇస్తే అలాంటి వారికి ప్రభుత్వము టికెట్లు కేటాయించినట్లయితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది? 2 నెలలు ఉంటుందండి. ప్రభుత్వం కూడా దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా యూస్ఫుల్ విషయాలు చెప్పారు. ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్న తెలంగాణ వాసులకు మీ సంఘం నుంచి ఇంకా మంచి అవేర్నెస్ కల్పించాలని మేము కూడా కోరుకుంటున్నాం. గల్ఫ్ బిడ్డల పక్షాన మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జీ తెలుగు వారికి గల్ఫ్ బిడ్డలందరి తరఫున కృతజ్ఞతలు. సో మొత్తానికి చూసాం కదండి, ఈటీసీఐ ఫౌండర్ కిరణ్ గారు చెప్పినట్టు ముఖ్యంగా యుఏఈ ప్రకటించిన ఆమ్నెస్టీ ప్రోగ్రామ్ అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అది ఒక 2 నెలల పాటు ఉంటుందంట. అదొకటి. తర్వాత ప్రవాసీ భారతీయ బీమా యోజన ఇన్సూరెన్స్ వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. తెలంగాణ వాసులకు అక్కడికి వెళ్ళడానికి అడుగడుగున కష్టాలే వెంటాడుతున్నాయి. సో ముఖ్యంగా ఫేక్ ఏజెంట్స్ని నమ్మొద్దు, ఏజెంట్ల చేతిలో మోసపోవద్దు, చట్టాలపై ముఖ్యంగా అవగాహన తెచ్చుకునే వెళ్ళాలి. ఈ చట్టాలపై అవగాహన లేకపోతే అక్కడికి వెళ్ళి కూడా చాలా ఇబ్బందుల ఊబిలో కూరుకుపోతుంటారు. అలాగే ఇలాంటి సంఘాలు కొన్ని ఉంటాయి, సంస్థలు అక్కడ మీకు హెల్ప్ చేయడానికి. డెఫినెట్గా ఇప్పుడు నేను మాట్లాడిన ఈటీసీఐ ఫౌండర్ కిరణ్ గారితో పాటు ఇంకా కొన్ని సంస్థలు ఉంటాయి. డెఫినెట్గా అలాంటి సంస్థలకి వెళ్ళి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటి సెల్ఫీ వీడియోస్తో పాటు అక్కడికి వెళ్ళి నేరుగా మాట్లాడితే మీకు ఇంకా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.